హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుండో చెప్పేస్తే వినేసేయండి, చూపిస్తే చూసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది వనస్థలిపురం ఏరియా హాస్పిటల్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్. ఒక 3 years బ్యాక్ అయితే అస్సలు జనాలే లేకపోయేది. ఇప్పుడేమో నిల్చుందామన్నా ఖాళీ లేదు, ఇంత రష్. ఇది ఏందో తెలియట్లేదు. ఈ హాస్పిటల్కి రావాలంటే 2 బస్సులు ఎక్కి దిగి రావాలి, ఎటు నుంచి వచ్చిన వాళ్ళైనా. అందుకని అంతకుముందు 3 years బ్యాక్ వరకు ఇంతమంది రాలేదా, లేదంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు అయ్యాయి కదా, ఎన్ని బస్సులు మారినా ఏం కాదనుకొని వస్తున్నారా, లేదంటే ఇది ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా అయ్యింది అందుకని ఇంతమంది వస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడైతే ఫుల్ రష్. చూసేవాళ్ళు కూడా చాలా తొందరగా చూసి పంపించేస్తున్నారు, కానీ ఇంతమందే ఉన్నారు. ఈ ఆయన్ని నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నది 11:10 అయ్యింది. అప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు, అంటే మార్నింగ్ నుంచి ఎంతమంది వచ్చిండ్రో, ఎంతమంది వెళ్ళిండ్రో, ఇంకా ఇంతమంది ఉన్నారు. ఇది ఎందుకు ఇంత రష్ అయిపోయిందో అర్థం కావట్లేదు. ఒక 2 years బ్యాక్ అయితే అసలు ఎవ్వరు జనాలే లేకపోతుండే, ఖాళీగా ఉండే. ఇట్లా పోయి అట్లా వచ్చేటోళ్ళం. ఇప్పుడు ఈడెక్కువ లైన్లో నిల్చోవడం, ఆడెక్కువ లైన్లో నిల్చోవడం, అదే సరిపోతుంది. చాలా పెద్ద లైన్లు ఉంటున్నాయి. ఏడికిపోయినా, మెడికల్ కాడికి పోయినా అంతమంది ఉంటుండ్రు, చూపించుకోవడానికి పోయినా అంతే మంది ఉంటుండ్రు. సేమ్ ఇది కూడా కోటి లెక్కనే మారింది. ఇది ఎందుకు ఇట్లా మారిందో నాకు మాత్రం అర్థం కాలేదు. ఫ్రీ బస్సులు పెట్టడం వల్లనా, లేదంటే మెడికల్ కాలేజ్ పెట్టడం వల్లనా కామెంట్ చేయండి.